వైఎస్ షర్మిల సీఎం జగన్ పై చేస్తున్న కామెంట్స్ మీద సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తీవ్రంగా స్పందించారు. అనంతపురంలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ కుటుంబాల్లో ఉన్న విభేదాలను కాంగ్రెస్ పార్టీ వాడుకుని రాజకీయాలు చేస్తున్నాయని చెప్పేందుకు షర్మిలనే ఉదాహరణ అన్నారు. షర్మిల వాస్తవాలు గమనించిన మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. అసలు ఆమె ఎందుకు ఇలా మాట్లాడుతుందో, వారి కుటుంబంలో ఏం జరిగిందో తెలియదు, కానీ సీఎం జగన్ది చాలా మంచి మనసు అన్నారు. షర్మిల జగన్ రెడ్డి అంటున్నా జగన్ మాత్రం నా చెల్లెలు షర్మిల అంటూ ఆత్మీయంగా చెబుతున్నారని, ఇదే ఆయన ప్రేమకు సంస్కారానికి నిదర్శనమన్నారు. ప్రస్తుతం జరుగుతున్నవన్నీ ఎన్నికల కోసమేనని, ఆ తర్వాత మళ్లీ షర్మిల జగన్ వద్దకు వస్తారన్నారు. ఆయనకు ఒక చెల్లెలు దూరమైన రాష్ట్రంలో కోట్లాది మంది అక్క చెల్లెమ్మలు జగన్ వెంటే ఉన్నారన్నారు. మరీ ముఖ్యంగా జొన్నలగడ్డ పద్మావతి అనే జగన్ చెల్లెలు చివరి వరకు ఆయనతోనే ప్రయాణం ఉంటుందన్నారు. మరి ఈరోజు జగనన్న ఆదేశాల మేరకు సింగనమల నియోజకవర్గంలో ఈసారి పోటీ చేయబోయే ఎమ్మెల్యే అభ్యర్థి మాదిగ కులానికి సంబంధించిన వారై ఉండాలని జగనన్న నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈరోజు జగనన్న మా మీద పెద్ద బాధ్యత పెట్టి మన పార్టీకి పనిచేసిన ఒక మంచి వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా చూడండి అన్నప్పుడు మేము మొట్టమొదటిసారి ఏం చెప్పామంటే, మీరు ఎవరిని పెట్టినా సపోర్ట్ చేస్తాము. మరి ఈరోజు అత్యధికంగా మాదిగలు ఉన్న ఈ సింగనమల నియోజకవర్గానికి రిప్రజెంటేషన్ ఈసారి మాదిగలు ఉంటే బాగుంటుందని అన్న భావించారు. కాబట్టి అయితే అన్న ఒకటే మాట చెప్పారు, ముందు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులుగా కానీ ఎమ్మెల్యేస్గా కానీ పనిచేసిన వాళ్ళు, పాత వాళ్ళు ఇప్పుడు వద్దు, మనం కొత్త బ్యాచ్తో వెళ్ళాలి అన్నారు. మరి జగనన్న దానిలో మన వీరాంజనేయుల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. తప్పకుండా కూడా నా తమ్ముడు, మేము, మా కుటుంబం అంతా కూడా ఈయనకి సపోర్ట్గా ఉంటాము. చాలామంది బాధను వ్యక్తం చేయడం జరిగింది. నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలవలేదు, నేను పార్టీ తరపున గెలిచాను. పార్టీ నియమాలకి ఎప్పుడు కూడా లోబడి ఉంటామనే ఒక ఉద్దేశంతోనే ఒక పార్టీలోకి అనేది ఎంటర్ అవుతాము. అలాగే జగనన్న నిర్ణయాన్ని మనం అందరం గౌరవించాలా, అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మన వీరాంజనేయులు గెలిపించుకుందాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ కుటుంబాల్లో కలహాలని వాడుకుంటుందని చెప్పడానికి ఈరోజు జగనన్నకి తన సొంత చెల్లి అండగా లేకపోయి ఉండొచ్చు, కానీ ప్రతి మహిళ, మన నియోజకవర్గం, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ జగనన్నని సొంత అన్నదమ్ముడిగా భావించి జగనన్నకి అసలు ఒక భరోసా ఇచ్చే విధంగా నెక్స్ట్ ఓటింగ్ ఉండబోతా ఉంది. ఎందుకంటే సొంత చెల్లెలు జగన్ రెడ్డి గారు అని మాట్లాడినప్పటికీ ఆయన ఒక ప్రెస్ మీట్లో ఏదో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు మై ఓన్ సిస్టర్ అని అన్నారు. అంటే నా చెల్లి అనే చెప్పారు, కానీ ఇంకొక మాట షర్మిలారెడ్డి గారు అని కానీ ఇంకోటి కానీ అనలేదు. అంత మంచి మనసు ఉన్న అన్నని మేమెవ్వరం దూరం చేసుకోము. ఎప్పటికైనా కానీ షర్మిలమ్మ గారు కూడా ఆయన గొప్పతనం తెలుసుకొని మళ్ళీ కూడా అన్న దగ్గరికే వస్తారని ఆశిస్తూ ఉన్నాము. మేమందరం కూడా జగనన్నతో ఉన్నాము. ప్రతి మహిళ, మా సింగనమల నియోజకవర్గంలో ఉన్న ప్రతి మహిళ కూడా జగనన్న వెంటే ఉన్నాము, ఉంటాము, ఎప్పటికీ ఉంటాము. అన్న ఏమీ ఆధారపడవద్దు, ఇవన్నీ 4 రోజులే, ఎలక్షన్ల ముందు వచ్చిపోయే బీభత్సం లాంటిదే. తర్వాత ఎప్పటికి కూడా శాశ్వతంగా మీరే ఉంటారు. మేమందరం కూడా మీకు ధైర్యంగా, మేమందరం, నేను జొన్నలగడ్డ పద్మావతిని నీ చెల్లిని చెప్తున్నా, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది.